నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడం చూపిస్తున్నాను అండి. ఇది జస్ట్ ఫిష్ ఫ్రై మాత్రమే కాదు, ఒక మంచి మసాలా గ్రేవీతో తయారు చేశాను. యూజువల్ గా మనం ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు గ్రేవీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా కలుపుకొని తినడానికి. అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు నిజంగా చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ నేను ఈ సైజ్ లో ఉన్న ఒక 8 వరకు కూడా చేప ముక్కలు తీసుకున్నానండి. ఇవి 1 కిలో వరకు కూడా ఉంటాయి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపు, ఒక 3 టీ స్పూన్ల దాకా కూడా కారం, అలానే మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ దాకా కూడా కాశ్మీరీ కారం, 1.5 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి, అలానే ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని ఇలా పౌడర్ లాగా చేసుకుని వేసుకోండి. లేదంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా గరం మసాలా వేసుకుని, ఒక చెక్క దాకా కూడా నిమ్మరసాన్ని పిండేసుకుని, 1 టీ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని, ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని, అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అలానే జారిపోయినట్టు కాకుండా కొంచెం గట్టిగానే, అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చేప ముక్కల అన్నిటికీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసుకుని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు అయినా సరే దీన్ని మ్యారినేట్ చేసుకోండి. టైం ఉంటే కనుక ఇంకా ఎక్కువ టైం అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ముందు రోజు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే చేసుకున్నా కూడా ఫ్లేవర్స్ అన్ని చేపకి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా నేనైతే ఒక గంట పాటు వరకు కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి 2 వరకు కూడా పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని మిక్సీ జార్ లోకి వేసుకుని, అలానే 4 వరకు కూడా వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ కూడా 4 వెల్లుల్లిపాయలు ఎక్స్ట్రా వేయడానికి రీజన్, చేపకి అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల రుచి బాగుంటుంది. అలానే చేపలు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ లోకి ఆయిల్ వేసుకోండి. ఫిష్ ఫ్రై కి వేయించడానికి సరిపోయినట్టు. నేను మరీ డీప్ ఫ్రై చేయట్లేదు, అలానే తక్కువ నూనె కాదు, కొద్దిగా నూనె బాగానే వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకుని వీటిని 2 వైపులా కూడా బాగా వేయించేసుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే తిప్పొద్దు అండి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించేసుకోండి. 2 వైపులా కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఎక్కువ సార్లు అటు ఇటు తిప్పేస్తే గనక చేప ముక్కలు విడిపోతాయండి. అందుకు అటు ఇటు తిప్పకుండా ఓన్లీ ఒక వైపుకి ఒకసారి ఇంకొక వైపుకి ఇంకొకసారి తిప్పితే సరిపోతుంది. చేప ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఇలా మసాలా ఏమైనా ఉంటే పక్కకి తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్ లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, అల్లం పేస్ట్ ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించేసుకోవాలి. ఏమాత్రం పచ్చివాసన ఉండిపోయినా సరే రెసిపీ మొత్తం పాడవుతుంది కాబట్టి నిదానంగా దీన్ని వేయించుకుంటేనే రుచి అనేది బాగుంటుంది. ఇది అంతా కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు, మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారం, 1/2 టీ స్పూన్ అంత కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఒక 30 సెకండ్లు అయిన తర్వాత మరొక్కసారి కలిపేసుకుని దీంట్లోకి 1/2 గ్లాస్ మాత్రమే నీళ్ళని పోసుకోవాలండి. మరి ఎక్కువైనా అవసరం లేదు. నీళ్ళని పోసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని దీన్ని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. 1 నిమిషం అయిన తర్వాత ఇది ఈ విధంగా ఉడకడం మొదలవుతుందండి. చూసారు కదా, నీళ్లు తక్కువ వేసాం కాబట్టి అది వాటరీగా ఏముండదు, ఈ విధంగా గుజ్జులాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఒకవైపు, అలానే మరొక వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే చేపలో ఉన్న ఫ్లేవర్స్ అలానే కింద మనం మసాలా వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా కలిసి ఈ ఫ్రై విత్ సెమీ గ్రేవీ అనేది రుచి చాలా చాలా బాగుంటుంది అండి. ఒకవైపు ఈ విధంగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి అన్ని చేపలని కూడా టర్న్ చేసేసుకోండి.
రెండు వైపులా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. రైస్ లో మనము ఈ మసాలా గ్రేవీని కలుపుకుంటూ ఈ చేప ముక్కతో తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.